ఏంటి సార్ హైదరాబాద్ లో కొత్త కల్చర్ స్టార్ట్ అయింది ఏంటండి కోలివింగ్ అని చెప్పేసి అమ్మాయికి అబ్బాయికి ఇప్పుడు హాస్టల్స్ లో ఒకే రూమ్ ఇవ్వటం కలిసి ఉండేటట్టు చేయటం అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ మీ అభిప్రాయం దాని మీద? ఇది ఒక రకంగా బెస్ట్ స్కీమ్ అండి. ఎందుకంటే ఈ రోజున మన భారతదేశంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా చూసుకుంటే ఈ యొక్క చదువులు పూర్తయి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అందులో ఉన్నత ఉద్యోగం వచ్చేటప్పటికి పెళ్లి జరిగేటప్పుడు చాలా వయసు పడుతున్నది. ఈ లోపల కూడా వాళ్ళు అంతకాలం కూడా ఉండలేకపోతున్నారు. అది వాస్తవమైన విషయం. దాదాపు 30 ఏళ్ల దాకా పడుతున్నది. వీళ్ళు ఇటువంటి పద్ధతి ఉండడం వల్ల చాలా మంది కూడా ఇబ్బందిగా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక, పేరెంట్స్ చెప్పాలి అర్థం కాక చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. యవ్వనాన్ని కోల్పోతున్నారు. యవ్వనాన్ని సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే హాస్టల్స్ వచ్చినాయి, లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్ అని. వాళ్ళిద్దరు కూడా ఎక్కడో వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు పర్సనల్ గా ఎక్కడో కలుసుకోవడం, వాటి వల్ల కొన్ని రకాలైన సమస్యలు రావడం, వీళ్ళని ఎవరో దొంగతనంగా ఫోటోలు తీయడం, ఏదైనా పోలీస్ రైడింగ్ జరగడం, లేదంటే ఎవరైనా రౌడీలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇట్లా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది రహస్యంగా వీడియోలు తీయడం. ఈ సమస్యలు లేకుండా ఇప్పుడు ఏంటంటే కోలివింగ్ కల్చర్ అనేది వచ్చేసింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే సుప్రీంకోర్టే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రకారం ఏంటంటే ఒక మహిళ ఒక మగవారు కలిసి ఉండకూడదు. ఇప్పుడు అలా కాకుండా సుప్రీంకోర్టు కలిసి ఉన్న తప్పు లేదని తీర్పు ఇచ్చింది. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు తప్పనిసరి కలిసి ఉండొచ్చు. దాని అడ్వాంటేజ్ తీసుకుని కోలివింగ్ కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే తమకు నచ్చినటువంటి వాళ్ళతో వాళ్ళకి నచ్చితేనే వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ఆర్థికంగా గానీ ఇతర రంగాలు గానీ వాళ్ళు చూసుకొని చక్కగా కలిసి ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. చెయ్యొచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు, చేయకపో కూడా ఉండొచ్చు, చెప్పలేము మనము. కానీ ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి రైడింగ్లు తలకాయ నొప్పులు ఉండవు. ఎవరైనా పోలీసులు వచ్చినా మా ఇష్టం అండి అంటారు. అమ్మాయి మా ఇష్టం చెప్తే ఎవడేం చేయలేడు కదా, వాళ్ళ ఇష్టం. అది షీఈ్ ఎ మేజర్, హీఈ్ ఎ మేజర్, ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి కోలివింగ్ కల్చర్ కూడా ఇంకా పెరుగుతుందనే భావిస్తున్నాం. ఇది ఆల్రెడీ అమెరికా వంటి అగ్రదేశాల్లో ఉంది. ఇప్పుడు భారతదేశం కూడా అగ్రదేశంగా మారిపోతుంది కదా, అందుకనే భారతదేశంలో కూడా ఈ కోలివింగ్ కల్చర్ వచ్చింది అని భావిస్తున్నాం. యాక్చువల్గా బయట ఉంది, ఇండివిజువల్ రూమ్ లో కొంతమంది కలిసి ఉంటున్నారు. ఇప్పుడు హాస్టల్స్ రూపంలో కూడా వచ్చింది. ఇది ఇంకా డెవలప్ అవుతుందని భావిస్తున్నాం. ఒక రకంగా ఇది మంచిది అని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కోలివింగ్ కల్చర్ వల్ల ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా, లేదంటే ఇప్పుడు అమ్మాయి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, వాళ్ళ ఆశయ సాధన ఏదైతే ఉంటుందో అది రీచ్ అవ్వకపోవడం, అలాంటి అడ్డంకులు ఏమన్నా కలుగుతాయంటారు? అస్సలు అవకాశం లేదండి. అందుకే కోలివింగ్ కల్చర్ వాళ్ళు ఎంకరేజ్ చేసేది. కోలివింగ్ చేసే వాళ్ళిద్దరు కూడా ముందే మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు వేరే చోట అయితే వాళ్ళకి అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల కొన్ని ఇటువంటి ప్రెగ్నెన్సీలు వచ్చే ప్రమాదము, ఇతర ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ అటువంటిది లేదు కదా, వాళ్ళు హ్యాపీగా బహిరంగంగానే కలిసి ఉంటున్నారు. ఎవరైనా వెళ్తే హాస్టల్ అని చెప్తారు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దీని మీద ఎవరిని తప్పుపట్టలేము మనం, బహిరంగ అనడానికి కూడా లేదు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇటువంటి సమస్య వచ్చే అవకాశం అసలు లేదు. బయట కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంది కదా, మరి కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కో లివింగ్ ఉంటే తప్పేంటి? అంటే కోలివింగ్ అనేది కో ఎడ్యుకేషన్ ఎందుకుంది? అటువంటిప్పుడు ఇప్పుడు ముస్లిం సంప్రదాయం చూడండి, వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు మసీదులో ఎవరు మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు రానిరు. అదే విధంగా కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ లో చూడండి, కేవలం ముస్లింస్ లో జెంట్స్ అంతా ఒక సైడ్ ఉంటారు, లేడీస్ అంతా ఒక సైడ్ ఉంటారు. వాళ్ళంతా స్పష్టంగా డిఫరెన్స్ ఫాలో అవుతారు. అంతేకాకుండా బయటకు ఒంటరిగా ఎవరిని పంపరు. ఇటువంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు. మన హిందూ రిలీజన్ లో కూడా అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే చాలా మంది ఫాలో అవ్వడానికి వీలు పడకపోవచ్చు. మరి కోలివింగ్ ఇప్పుడు కో ఎడ్యుకేషన్ వెళ్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు. కాలేజీలో వెళ్తున్నారు, ఎవరెవరు అమ్మాయి ఎక్కడ తిరుగుతుంది ఎవరికి తెలుసు. వాస్తవం అది. ఇది కొంచెం చేదుగా ఉండొచ్చు. దీనికి కంపల్సరిగా ప్రూఫ్ కూడా ఉంది. ఎలా అంటే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి ఫోన్ లో ఉన్నటువంటి అన్ని కాంటాక్ట్స్ తీసుకొని ఆ అమ్మాయి డైల్ నెంబర్స్ అన్ని, రిసీవ్ నెంబర్స్, మిస్ కాల్స్ అన్ని కూడా తీసుకొని పరిశీలిస్తే ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్ లేని అమ్మాయి ఈ రోజుల్లో లేదు. ఇది వాస్తవం. ఎవరికైనా కోపం వచ్చినా సరే ఇది వాస్తవం. ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి ఆల్మోస్ట్ ఎవరో బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఇది ఏంటంటే రహస్యంగా జరుగుతున్నది. దీని ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి ఎవడో ఒక లవ్ మ్యారేజ్ చేసుకోని పోతే ఇక కట్నం సమస్య ఉండదు, పెళ్లి చూపుల సమస్య ఉండవు, హ్యాపీగా వాళ్ళకి బర్డన్ కూడా తీరిపోతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఎంకరేజ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇలాగ బాగా డబ్బున్న అబ్బాయిని చూసి లవ్ చేయమని ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే డబ్బున్న అమ్మాయి ఎంబడబడని మగవాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కొన్ని మడ్డలు జరిగినాయి కదా, ఇవన్నీ అటువంటి బాపతే. బాగా డబ్బున్న అమ్మాయిని ఎంబడబడ్డ లవ్ చేశాను అనటం, ఇటువంటి లవ్ స్టోరీస్ అన్ని ఇటువంటివే. ఈ విధంగా బయట చేసి కేసులు
ఎదుర్కొని తర్వాత పోలీస్ కేసులు వీటన్నిటికంటే ఈ కోలివింగ్ కల్చర్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి, హ్యాపీగా కలిసి ఉంటారు, ఉన్నంతకాలం ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఎవరి పాటు కూడా వెళ్ళిపోతాడు, ఏదైనా పెళ్లి కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఒకటే భార్య ఒకటే బాణం అనే సనాతన ధర్మం ఏదైతే ఉందో అట్లకి బీటలు పడేది. సనాతన ధర్మంలో ఒకటే భార్య అని ఎక్కడ లేదండి, అది పొరపాటు. రాముడిని ఫాలో అయ్యే రాజ్యం ఇప్పుడు అవునండి, సనాతన ధర్మంలో ఒకటే భార్య అని ఎక్కడ లేదు. సనాతనం అంటే అది కాదు యాక్చువల్ గా. మీరు రాముడికి ఒక్క భార్య సీత, కానీ రాముడి తండ్రి ఎవరు? దశరథుడు. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు కదా. అంటే మనం దశరథుని ఫాలో అవ్వం కదా, రాముడిని ఫాలో అవుతాం కదా. రాముడు గుళ్ళు కట్టి రాముడిని పూజించి శ్రీరాముడికి జన్మనిచ్చింది ఎవరు? దశరథుడే కదా. ఇప్పుడు ఒక భార్య 2 భార్య అలా కాదండి ఇక్కడ. సనాతన ధర్మం అంటే అది కాదు యాక్చువల్, అలా అని కాదు. యజ్ఞం చేసేటప్పుడు భార్య పక్కన ఉండాలనేది సనాతన ధర్మం. భార్య అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు అనేది ఒక రకమైన ధర్మం. ఇట్లా కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. పూర్వకాలంలో ఏంటంటే బహుభార్యత్వం ఉంది. అప్పుడు ఏంటంటే ఎక్కువ సంపద ఉన్నటువంటి వాళ్ళు ఇక ఈ రాజులు యుద్ధాలు చేసినప్పుడు ఇట్లా ఆస్తుల కోసమో రాజ్యాల కోసమో కొన్ని ప్రయోజనాల కోసం వివాహాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2 రాజ్యాల మధ్య యుద్ధం జరగకుండా అమ్మాయి వివాహం చేసుకోవడం ద్వారా 2 రాజ్యాల మధ్య ఒక బంధుత్వం ఏర్పడి ఆ విధంగా పూర్వకాల వివాహాలకు అనేక కారణాలు ఉండేవి. సో అట్లా జరిగేవి, ప్రేమ వివాహాలు జరిగేవి, ప్లస్ ఇట్లా బెనిఫిట్స్ కోసం కొన్ని వివాహాలు కూడా జరిగేవి. అది ఉండటం వల్ల ఆ రోజు ఎంతో సంక్షేమం కూడా జరిగింది. కాబట్టి అదేం తప్పు కాదు. బహుభార్యత్వం అనేది భవిష్యత్తులో రాబోతుంది కూడా మళ్ళీ, ఎందుకంటే దానికి సంబంధించిన చట్టాలు కొన్ని సవరిస్తున్నారు. ఇప్పుడు కూడా ముస్లింస్ లో ఉంది కదా, ముస్లింస్ లో బహుభార్యత్వం ఇప్పుడు కూడా భార్యత్వం వస్తుందంటారా, బహుభర్తత్వం అంటారు భారతదేశంలో. బహుభార్యత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. భర్తత్వానికి కూడా కొన్ని తెగల్లో ఉంది ఇప్పుడు కూడా. ఓకే, కొన్ని తెగల్లో ఇప్పుడు కూడా ఉంది, కానీ బహుభార్యత్వానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఇది వాస్తవమే. సో కోలివింగ్ అనేది మంచిదే అంటారు. కోలివింగ్ అనేది కొంతమంది దృష్టిలో మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో తిరిగి ఏదైనా సమస్యలు ఎదుర్కొని పోలీస్ కేసులు ఎదుర్కొని వీళ్ళ వీడియోలు ఎవరైనా రహస్యంగా తీసి బ్లాక్ మెయిల్ చేసి అనేక రకమైన సమస్యలు ఎదుర్కోకుండా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా, ఎవరో వీళ్ళ మీద అటాక్, ఈ సమస్య ఏం లేకుండా హ్యాపీగా కోలివింగ్ కలిసి ఉంటారు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిపోతారు. సో ఒక రకంగా కోలివింగ్ మంచి, ఆటోమేటిక్ డెవలప్ కూడా అవుతుంది. ఏది పోలీసులు అబ్జెక్షన్ చేయనంత వరకు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేయకూడదు, మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే సార్.